మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఎవరి ధీమా వారిదే. ఎవరి ధీమాలకే ఉందట నేను గెలుస్తా అంటే నేను గెలుస్తాను. జూబ్లీ హిల్స్లో గెలుపు తమదంటే తమదంటున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు పాడైపోను. మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ఇద్దరే అయితే మరి ఇంకొక ఆయన కూడా పోటీ చేస్తుండే కాడ బీజేపీ ఆయన పేరు కొట్టేసినట్టు. బీజేపీ ఆయన పేరు అయితే రాలేదులా. ఇంకో పేపర్లో వచ్చిన ముచ్చట చెప్తాను, ఏది అబద్ధం చెప్తలేను. ఎవరి ధీమా వారిదే. కాకపోతే బీజేపీ వాళ్ళు అంటే గట్టిగా పోటీస్తామని చెప్తున్నాడు, కింద గిత్త రాసిండు. కానీ పైన మాత్రం కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాదంటే మాది గెలుపు అని అనుకుంటున్నారంట. ఇక బీజేపీ వాళ్ళు మీరు ఇంటికి కూడా సపోర్ట్ చేయకూడదు, మీ పేరు రాలే పేపర్లో. మరి పేపర్ అయినా మీకు శోభత లేనట్టుంది, అందుకోసమైనా పేరు రానట్టుంది. ఇంకేముంది తట్టపట్టు సరుకొని పోయి అడికెళ్ళి. ఇక ఇంకా అడుగున పోలీసు బందోబస్తు. అబ్బర కొడుక, అడుగున పోలీసు బందోబస్తు ఉందట. సీమ కూడా దూరకుండొచ్చు. పక్క సీమలు ఇప్పుడు అక్కడ కూడా సీమలు దూరొచ్చు, కానీ పక్కింటి సీమ కూడా దూరదు అన్నట్టు లెక్క. అడుగున పోలీసు బందోబస్తు ఉందట. ఎసుడు బందోబస్తు ఉంది, అది కూడా చెప్తా. జరిగిన ప్రయత్నం చేయండి. 800 సీసీటీవీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం. 800 సీసీ కెమెరాలని కనెక్షన్ ఇచ్చిరంట. ఏం జరిగినా కానీ ఈ ఎమ్మడే తెలిసిపోద్దంట. తొలిసారి డ్రోన్లతో పర్యవేక్షణ. 80% మందికి ఓటర్ల కంటే డబ్బు పంపిణీ అయిందంట. మరి గిదెట్ట కావచ్చు. అడుగున పోలీసు బందోబస్తు ఉందంటుల్లా. పేపర్లు ఇచ్చిన ముచ్చటే. అడుగున పోలీసు బందోబస్తు ఉంది, కానీ మరి 80% మందికి మరి పైసలు అందొచ్చు. మరి పోలీసు వాళ్ళ కాళ్ళకి ఏమైనా శోభత ఉండొచ్చునా? గిట్ట అడగొచ్చుగా మనం. అయితే పేపర్లు ఏమి ఇచ్చిండు, అడుగున పోలీసు బందోబస్తు ఉందని చెప్పిండు. కానీ 80% మందికి పైసలు ఏడికెళ్ళి అందినే. మరి లీడర్లు పోలీసులు ఒకటైరా? గిట్లా అడగొచ్చా మనం? లీడర్లు పోలీసులు ఒకటైరా? లేకపోతే పోలీసు వాళ్ళ డ్యూటీని పోలీసు వాళ్ళని చేయనిస్తలేరా ఈ రాజకీయ నాయకులు? మరి ఎట్ట సాధ్యమవుతుంది? ఏది కొనవోరు ఇవాళ మామూలు సాధారణ వ్యక్తి వాళ్ళ ₹1,00,000 అక్కడికి వెళ్ళి అవసరం ఉండి మీకు ఏమైనా కట్టిన పిల్ల పెళ్లికుందో లేకపోతే ఇంకేమైనా అప్పసప్పు కట్టాలని ₹1,00,000 కొనవోయి లోపలేస్తారు పక్క. తర్వాత నీవు పలానా కాడికి వెళ్ళి తెచ్చినావు అప్పు పత్రాలు పిప్పత్రాలు అన్నీ చూపిస్తేనే ఇచ్చేది నమ్మకం నాకు ఉంటుంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం 80% మందికి డబ్బులు పంపిణీ అయినాయి అంట అప్పుడే. కానీ మళ్ళీ అడుగున పోలీసు వాళ్ళు ఉన్నారు. అందులో సగం మంది అయినా ఓటేస్తారని 2 ప్రధాన పార్టీల వ్యూహం. 2 ప్రధాన పార్టీలు అంటారు, 3 ప్రధాన పార్టీలు కదా. 3వ పార్టీ పేరు మర్చిపోయారు. 2 ప్రధాన పార్టీ వాళ్ళది అయితే కనీసం డబ్బులు తీసుకున్న వాళ్ళ దాంట్లో సగం మంది అయినా ఓటేస్తున్నా అని అనుకుంటారు. ఇంకప్పుడు ఒకసారి అయితే 39% అయింది అంతే ఓటింగ్. 100కు 30 అంటే 40% కూడా ఓటింగ్ కాలే ఆడ. మరి ఏమెక్కడికైతే లేదో మరి. ఇంకా 1,00,000 పట్టు చీరలు పంచుతున్నారంట. 1,00,000 చీరలు పంచుతున్నారు. సీఈఓకు హరీష్ రావు ఫిర్యాదు చేసినారు. హరీష్ రావు ఫిర్యాదు చేసినారు. హరీష్ రావు గతంలో ఎన్నికలలో ఏం మచ్చలేకుండొచ్చు, అందుకోసమనే మీకు మచ్చకుంటే మీరేట వస్తున్నారని ఫిర్యాదు చేసినారు. 1,00,000 చీరలు వస్తున్నారంట. మరి సరే, హరీష్ రావు మంచోడో చెడ్డోడో తర్వాత ముచ్చట. కానీ మరి 1,00,000 చీరలు పంచుతుండ్రి, 80% మందికి పైసలు ముట్టే మళ్ళీ అడుగున పోలీసు వాళ్ళే ఉండే. మరి ఎట్ట సాధ్యం కావచ్చు ఇది? ఏం కథలు కావచ్చు ఇవి? ఈ ఎలక్షన్లు ఎందుకు పెట్టుకుంటున్నారో నాకైతే అర్థమవుతలేదు. ప్రజాస్వామ్యం అనేది ఏనాడో వెళ్ళిపోయినట్టుంది. ఎలక్షన్లు ఎందుకు షోగ్రం మరి వేసుకుంటామా? ఏముందాడా కారాటం. ఈ డబ్బులు పంచి ఎవరైనా కానీ తెలంగాణ రాష్ట్రం వరకు చెప్తాను అయితే నీతిగా నిజాయితీగా ఉండి రాజకీయాలకు రావాలనుకుంటోళ్ళు మీరు డ్రాప్ గారిగా మీ వల్ల కాదు. మీరు ఏదైనా జనాలకు చేయాలని సేవ చేయాలనుకునే ఆలోచన ఉన్నోళ్ళు సపోర్ట్ చేయకుంటే ఇళ్ళలో కూర్చొని లేకపోతే మీ ఉద్యోగం మీరు చూసుకొని మీ భార్య పిల్లలను పోషించుకునే ఉపాయం చేయరు. కానీ ఈ జనాలకు వచ్చి ఉత్తపుణ్యానికి ఆగం కాకుది. ఓడిపోవాల్సిందే. గట్టినే ఉంది మరి ఇక్కడ చూడరు. ఇక ఇవ్వలే గింతగానని చెప్తే 1,00,000 పట్టు చీరలు పంచుతురంట. జూబ్లీ హిల్స్ మనదే, ఓటింగ్ శాతం పెరిగేలా చూడండి మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీ హిల్స్ అంటే ఆయనదేనంట. సరే, నీ నమ్మకం నీది, వాళ్ళ నమ్మకం వాళ్ళది. కానీ మొత్తానికి అయితే పైసలు అయితే చేరినాయి అంటుల్లా. 80% మందికి పైసలు అయితే చేరినాయి. ఇక మళ్ళా బందోబస్తు మాత్రం మామూలుగా లేదు. మొత్తం డ్రోన్ కెమెరాలే పెట్టిరంట. డ్రోన్ కెమెరాలు పెట్టి ఏముంది నా సామి రంగ సీవను కూడా లోపలికి కొనిస్తారంటే ఈగని బయటకు రానిస్తలేరంట. ఇగో క్లియర్గా ఇచ్చారు. నేను అబద్ధం చెప్పాల్సిన పని నాకైతే ఏమీ లేదు. 100లో 80% మందికి నోటు. జూబ్లీ హిల్స్లో 80% మందిని 80% మంది ఓటర్లను డబ్బు పంపిణీ, అందులో సగం మంది అయినా ఓటేస్తారంట. కానీ ఇక అది మళ్ళీ చదివిన ముచ్చటే. కానీ మరి గింతమందికి డబ్బులు ఇచ్చినాక మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నట్టు, పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నట్టు, ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు అంటే పంచుతోళ్ళు ప్రభుత్వం వాళ్ళు కూడా పంచుతున్నట్టే లెక్క. ప్రతిపక్షం వాళ్ళు పంచుతున్నారు, ప్రభుత్వం వాళ్ళు పంచుతున్నారు, పోలీసు వాళ్ళు మాత్రం సపరేట్ కూడరు. ఎందుకు కూడరు అంటే పోలీసు వాళ్ళకి 12 రకాల ఒత్తిడిలు ఉంటాయి. మన పార్టీ అయినా ఏమా అధికార పార్టీ అయినా ఏమంటాడు, ఏం సార్ అధికారం నాదే ఉన్నది గింతే సంగతులు ఉంటుందా?
చూడు మరి రేపన్నా నీ కథ ఏమైతే అంటే ఆ పోలీస్ ఆఫీసర్ ఏం చేసి ఆయన జీతగాడా సరే ఏమైనా పడి సాగుపోరనుకో సపరేక ఆయన ఒకటి లేకపోతే ప్రతిపక్షం ఆయన ఏం సంగతి ఎల్లకాలం వీలే ఉంటారు అనుకుంటున్నాం ఏమి మళ్ళీ మేము రామా ఆయన మాత్రం ఎక్కడ రాదా అనగానే సార్ అది కూడా కరెక్టే సార్ పాడైపోను మీ అంతా మీరు చేసుకోపోరని ఆయన చెప్తాడు ఆయన చెప్తే ఆయన కింద ఆఫీసర్ మొత్తం ఎస్ఐల దాకా కానిస్టేబుల్ దాకా ఎటన్నా పడి సాగుపోరా అన్నట్టు ఉన్నట్టుంది మరి లేకపోతే ఏముంది మరి 80% మందికి ఫైల్ చేరినాయట గీడ ఒక గమ్మతి ముచ్చట ఇచ్చిండు జెండా ఒకరిది ఓటు మరొకరికి మంచోళ్ళు వీళ్ళు జెండా ఒకరిది మోస్తారట ఓటు మాత్రం మరొకరికంట కొన్ని చోట్ల విచిత్రమైన పరిస్థితి కూడా ఎదురైంది షేక్పేట డివిజన్లో ఒక రాజకీయ పార్టీ ప్రచారంలో పాల్గొన్న కొందరిని మీరు ఏ పార్టీకి ఓటేస్తారని అడగగా మా పార్టీ అభ్యర్థి గెలిచేది లేదు కాబట్టి ఇతర పార్టీలకు ఓటేస్తామని చెప్పడం గమనార్థం మా పార్టీ అభ్యర్థి అయితే గెలిచే కాలం లేదు కానీ మేము మాత్రం వాళ్ళకు ఓటేస్తాం ఈ ఇంట్లో తింటాం ఆ ఇంట్లో చేయగలుగుతాం గట్టిగా ఉంది ఇలా ముచ్చట ఇంకా షేక్పేట డివిజన్లో కొంతమంది ఓటర్ల అభివృద్ధి కోసమే ఓటు వేస్తామని చెప్పారు కొంతమంది అభివృద్ధి కోసం ఓటేస్తామని చెప్పారు జెండాలు పట్టుకున్నా కానీ అభివృద్ధి మళ్ళీ మన తెలుగు కళలో ఉన్నట్టుంది గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హయాంలో తమ ప్రాంతంలో అభివృద్ధి పనులు జరిగాయని ఇప్పుడున్న పరిస్థితుల్లో అభివృద్ధి పనులు నిరాటకంగా సాగాలంటే అట్నే కొనసాగాలంటే అధికార పార్టీకే ఓటు వేయవలసి వస్తుంది అప్పుడు అధికారం ఉంది కాబట్టి అలాగేసినాం ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి గీలకేసామని చెప్పకాలం వచ్చింది పార్టీ కండవ జెండా పట్టుకునేది ఒకటి వేసేది మాత్రం ఇంకొకరికి అంటే జనాలు ఈడ లీడర్ల ముస్తూరు లీడర్లు జనాల ముస్తూరు జనాలు లీడర్ల ముస్తూరు కానీ మొత్తానికి మాత్రం దగ్గర 200-300 కోట్ల రూపాయల ఖర్చు వచ్చిందంట అంటే వీళ్ళు మాత్రం 100 కోట్లు అని ఇచ్చారు కానీ పేపర్లకు అంతకంటే ఎక్కువ ఇస్తే బాగుండేది అని చేసినట్టు కానీ 100 కోట్లతో అయ్యే వ్యాపారం అయితే కాదు కానీ మళ్ళా పొరపాటున కూడా బయట వాళ్ళు పోవాలన్నా ఆడ ఏమన్నా పని చేయాలనుకున్నా గట్టిని అపసాపు తీర్పాలన్నా కానీ మీరు మాత్రం ఇప్పుడంతా పోయే కాలం లేదు ఇక అక్కడ ఉన్న వాళ్ళకే ఆలకాలకే పహలిస్తారు ఆలకాలే తీసుకుంటారు కానీ పోలీసు వాళ్ళు మాత్రం మంచిగా గస్తీ కాస్తున్నారు చుట్టూ డ్రోన్ కెమెరాలు ఉన్నాయంట చుట్టూ పలానులు ఉన్నాయి కానీ మధ్యలో మాత్రం కోడిపిల్ల మాయమైనట్లేదు మొత్తం ఆలే ఉన్నారు కానీ అన్నిళ్ళకి మాత్రం పైసలు మాత్రం చేరినాయి అంట